today's question is, who has been appointed as the Deputy Governor of the Reserve Bank of India? Reserve Bank of India Deputy Governor గా ఎవరు నియమితులు అయ్యారు? మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఎం రాజేశ్వర్ రావు, శిరీష్ చంద్ర ముర్ము, టి రవిశంకర్ అండ్ పూనం గుప్తా. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి శిరీష్ చంద్ర ముర్ము. సో రీసెంట్గా మన గవర్నమెంట్ ఏం చేసింది అంటే శిరీష్ చంద్ర ముర్ము గారిని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ లాగా నియమించారనమాట. సో ఈయన ఎవరిని రీప్లేస్ చేస్తున్నారు అంటే ఎం రాజేశ్వరరావు గారిని రీప్లేస్ చేస్తున్నారు. సో ఎం రాజేశ్వరరావు గారి టర్మ్ October 8కి కంప్లీట్ అయిపోతుంది. సో ఈయన 2020లో ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్ లాగా అపాయింట్ అయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల 2023లోనే ఈయన టర్మ్ అయిపోవాల్సి ఉండే, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అది 2 years ఎక్స్టెండ్ అయిందనమాట. సో ఈయన October 8, 2025 రోజు ఈయన టర్మ్ అయిపోతుంది. సో October 9th రోజు శిరీష్ చంద్ర ముర్ము గారు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ లాగా ఛార్జ్ తీసుకుంటారనమాట. సో ఈయన టర్మ్ 3 years ఉంటుంది. సో ప్రజెంట్ శిరీష్ చంద్ర ముర్ము గారు ఆర్బీఐలోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లాగా పనిచేస్తున్నారు. అండ్ మన ఆర్బీఐలో ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం 4 డిప్యూటీ గవర్నర్లు ఉండాలి. సో ఆ 4 డిప్యూటీ గవర్నర్లలో 2 సేమ్ ర్యాంక్ వాళ్ళు అయ్యి ఉంటారు, ఒకరేమో కమర్షియల్ బ్యాంకింగ్ సెక్టర్ నుంచి తీసుకునే వాళ్ళు ఉంటారు, అండ్ ఇంకొక పర్సన్ వచ్చేసి ఎకానమిస్ట్, మానిటరీ పాలసీని చూసే వాళ్ళు ఇంకొకరు ఉంటారు అనమాట. సో మొత్తం 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. సో ఈ గవర్నర్ని, డిప్యూటీ గవర్నర్స్ని గవర్నమెంటే నియమిస్తుంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డిప్యూటీ గవర్నర్స్ ఎవరెవరు మన ఆర్బీఐలో అంటే రాజేశ్వరరావు గారితో పాటు ఒకరు టి రవిశంకర్, ఇంకొకరు పూనం గుప్తా అండ్ ఇంకొకరు వచ్చేసి జె స్వామినాథన్. సో వీళ్ళు 4 ప్రజెంట్ ఉన్న ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్. సో ఈయన టర్మ్, రాజేశ్వరరావు గారి టర్మ్ అయిపోగానే శిరీష్ చంద్ర ముర్ము గారు ఆ ప్లేస్ని భర్తీ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆర్బీఐ అండ్ ఇట్స్ గవర్నర్ అండ్ డిప్యూటీ గవర్నర్స్. సో ప్రజెంట్ ఉన్న ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే సంజయ్ మల్హోత్రా గారు. ఈయన ఆర్బీఐకి 26th గవర్నర్ అనమాట. అండ్ మన ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే April 1st, 1935 రోజు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అండర్ ద రికమెండేషన్స్ ఆఫ్ హల్టన్ యంగ్ కమిషన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆర్బీఐ, ఇట్స్ డిప్యూటీ గవర్నర్స్ అండ్ ద గవర్నర్.